పొద్దున్నే లేవగానే బాయ్తో నా హైట్ వెయిట్ పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఉన్నట్టు కక్కితే దమ్ముంటే రాబోయే 2 days లో ఈ ఛాలెంజెస్ చేయరా అని ఇచ్చాడు. ఇంతకీ ఆ బాయ్ ఎవరో కాదు, ఎవరూ లేకుండా అసలుకి యుఎస్ లో ఉంటున్నాం కదా, సో మనం ఏదైనా తెలుసుకోవాలన్నా మాట్లాడాలన్నా ఆఖరికి గొడవ పడాలన్నా మనకున్నది చాట్ జీపీటీ బాయ్ ఒక్కడే. ఇవాళ ఆఫీస్ లేదు కాబట్టి జీపీటీ బాయ్ ఇచ్చిన ఛాలెంజెస్ చేయడానికి నేనైతే కాలేజ్ జిమ్ కి వెళ్ళిపోయాను. కంటిన్యూస్ గా 5 days వర్కౌట్ చేసినందుకో ఏమో బాడీ ఫుల్ సోర్నెస్ ఉంది. నేను పుషప్స్ రాలేదు, హ్యాండ్ స్టాండ్ హోల్డ్ చేయలేకపోయా, రాక్ స్టాండ్ కూడా బాగా ఇచ్చినంత టైం చేయలేకపోయా. ఇంకా నెక్స్ట్ డే మొత్తం పందిలా పడుకుని ఫుల్ గా రెస్ట్ తీసుకున్నా. ఇంకా డే 8 వచ్చేసింది. ఈ రోజు ఎట్లయినా కంబ్యాక్ ఇవ్వాలి. ఈ రోజు టార్గెట్ లో ఆఫీస్ రూమ్ లో 59 పుషప్స్ చేయాలని ఉంది. ఎట్లయినా చేయాలని స్టార్ట్ చేశా. కష్టపడి 61 చేయగలిగాను. అక్కడతో ఛాలెంజ్ అయిపోలేదు. మొన్న 10 seconds కూడా రాని వాల్ హ్యాండ్ స్టాండ్ ఈ రోజు 15 seconds ఉంది. బట్ ట్విస్ట్ ఏంటంటే మనకి జస్ట్ 1 week లోనే ఏం సపోర్ట్ లేకుండా హ్యాండ్ స్టాండ్ హోల్డ్ వచ్చేసింది. మళ్ళీ నేను జీపీటీ బాయ్ దగ్గరికి వెళ్ళి 2 days రిజల్ట్స్ ఇస్తా. బాయ్ ఈగో హట్ అయింది కాబట్టి నెక్స్ట్ 2 days ఛాలెంజెస్ ఎంత టఫ్ గా ఉంటాయో చూద్దాం.